ధనస్సు రాశి వారు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఉగాదిలోపు ఈ వీడియో చూడండి. మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి చాలా తేలిగ్గా బయటపడగలుగుతారు. ఉగాదిలోపు లేదా ఉగాది రోజు మీరు ఈ ఒక్క పని చేశారంటే మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి కారకురాలు కాబట్టి మీరు ఈ ఉగాదిలోపు ఈ చిన్న పని చేస్తే చాలు మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. నిజంగా కోటి జన్మల యొక్క అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది ధనస్సు రాశి వారికి కంటపడుతుంది. ఏదైనా సరే దైవం మనకు మంచి సంకేతాలు వచ్చే ముందు, మన జీవితానికి మంచి జరిగే ముందు మాత్రమే ఇలాంటివి మనకు కనపడేటట్లుగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ ముందులే అని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు వింటే ఆ విలువైనటువంటి సమాచారం ఏంటనేది మీకు తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ధనస్సు రాశి వారికి సంబంధించినంత వరకు వారి జీవితం ఒక పోరాటం లాంటిది. ఈ రాశి వారు పుట్టుకతోనే ఎంతో ధైర్యవంతులు, పట్టుదల కలిగిన వారు అయినప్పటికీ కాలం ఎప్పుడు వీరిని పరీక్షిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా ధనస్సు రాశి వారు అనుభవిస్తున్న మానసిక వేదన వర్ణనాతీతం. పక్కన ఉన్న వారికి అంతా బాగుంది అనిపించినా లోపల వారు ఒక రకమైన అభద్రతా భావంతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఎవరికి కీడు చేయకూడదు, అందరూ బాగుండాలి అని కోరుకునే వీరి నిష్కల్మషమైన మనసే వీరికి కొన్నిసార్లు శాపంగా మారుతుంది. ఎదుటివారు మోసం చేస్తున్నా సరే తమ మంచితనంతో వారిని క్షమించే గుణం ధనస్సు రాశి వారి సొంతం. కానీ ఈ మంచి గుణమే వారిని ఆర్థికంగా వెనుకబడేలా చేస్తుంది. జాతక చక్రంలో గ్రహాల అనుకూలత లేకపోవడం, శని ప్రభావం లేదా రాహుకేత దోషాల వల్ల వీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా ఆశించిన లాభం రాకపోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ రాశి వారి మట్టిలో మాణిక్యాలు లాంటి వారు. వారి దగ్గర అపారమైన తెలివితేటలు ఉంటాయి. ఏదైనా సాధించాలని కసి ఉంటుంది. కానీ సరైన వెలుగు లేదా అవకాశం దొరక్క ఒకే చోట ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. సమాజంలో ఒక స్థాయికి వెళ్ళాలని, తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని వీరు నిరంతరం తప్పిస్తూ ఉంటారు. అయితే దైవ బలం తోడైనప్పుడే మానవ ప్రయత్నం ఫలిస్తుంది. ధనస్సు రాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ దైవ బలం అందించే పర్వదినమే ఈ ఉగాది. ఈ ఉగాది అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ప్రకృతిలో కలిగే ఒక గొప్ప మార్పు. ఈ సమయంలో శివతత్వం భూమి మీద అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఈ ఉగాది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. జీవితంలో ఎన్నో అవమానాలు, ఆర్థిక కష్టాలు ఎదుర్కొని ఎవ్వరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తున్న ధనస్సు రాశి వారికి పరమశివుడి అనుగ్రహం తప్పకుండా అవసరం. శివుడు లయకారకుడు అంటే మన కష్టాలను, మనలోని అజ్ఞానాన్ని, దారిద్ర్యాన్ని తొలగించే దేవుడు. ఈ రాశి వారికి సహజంగానే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. కానీ బాధల వల్ల కొన్నిసార్లు దైవం మీద నమ్మకం సడలిపోయే పరిస్థితి వస్తుంది. మేమేం పాపం చేసాం, మాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కుమిలిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే భగవంతుడు ఎప్పుడు తన బిడ్డలను వదిలిపెట్టాడు. ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి ఆయన మార్గాలను చూపుతూనే ఉంటాడు. ఈ ఉగాది మీకు అటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. ఉగాది రోజున విశ్వం మొత్తం ఒక ప్రత్యేకమైన శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఈరోజు చేసే ప్రార్థన కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఎంతటి కటిక పేదరికంలో ఉన్న, ఎంతటి అప్రోబిలో ఉన్నా సరే ఈ పవిత్ర పర్వదినంలో ఒక చిన్న నియమాన్ని పాటిస్తే వారి తలరాత మారిపోతుంది. శివుడు అత్యంత సులభంగా అనుగ్రహించే దైవం. ఆయనకు బంగారు ఆభరణాలు కానీ, ఖరీదైన కానుకలు కానీ అవసరం లేదు. కేవలం భక్తితో సమర్పించి ఒక నీటి చుక్క, ఒక బిల్వ పత్రం చాలు. కానీ పూజా విధానంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల ఫలితం మరింత త్వరగా వస్తుంది. ధనస్సు రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, శివలింగ పూజలో లేదా శివుని ఆరాధనలో ఎప్పుడు కుంకుమను వాడకూడదు. శివుడు వైరాగ్యమూర్తి. ఆయనకు విభూతి లేదా గంధం అంటే చాలా ఇష్టం. ఈ ఉగాది పర్వదినంలోపు మీరు మీ ఇంట్లోనే అత్యంత శక్తివంతమైన ఒక పరిహారాన్ని చేసుకోవచ్చు. దీనివల్ల మీకున్న గ్రహ దోషాలు తొలగిపోవడమే కాకుండా ధన ఆకర్షణ కూడా కలుగుతుంది. ఇన్నాళ్ళుగా మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు వెన్నలా కరిగిపోయే సమయం ఆసన్నమైంది. ఇక ఆ పరిహారం ఏమిటంటే, ఉగాదిలోపు ఏదైనా ఒక శుభ ముహూర్తాన లేదా ఉగాది రోజున ఈ చిన్న పనిని చేయండి. మొదటగా ఒక రూపాయి బిల్లాన్ని సిద్ధం చేసుకోండి. రూపాయి బిల్ల అనేది లక్ష్మీ స్వరూపం మాత్రమే కాదు, అది ఒక మనిషి యొక్క మొదటి సంపాదనకు పునాది. ఎంతటి కోటీశ్వరుడైనా తన ప్రయాణాన్ని ఒక్క రూపాయి నుండి మొదలు పెడతాడు. కాబట్టి ఆ రూపాయి బిల్లకు అపారమైన శక్తి ఉంటుంది. అయితే ఆ రూపాయి నాణం ఎన్నో చేతులు మారి ఉంటుంది. కాబట్టి దాన్ని శుద్ధి చేయడం అత్యంత ముఖ్యం. ముందుగా ఆ రూపాయి బిల్లను పచ్చిపాలు లేదా పసుపు నీటితో శుభ్రంగా కడగాలి. దీనివల్ల ఆ నాణానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేదా దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత దాన్ని మంచినీటితో కడిగి ఆరబెట్టాలి. ఇప్పుడు మీ పూజా గదిలో లేదా శివుని పటం ముందు ఒక తమలపాకును ఉంచి దాని మీద గంధంతో ఒక బొట్టు పెట్టాలి. ఆ తమలపాకు పైన ఈ శుద్ధి చేసిన రూపాయి బిల్లను ఉంచాలి. ఇక్కడ మీరు గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పూజలో మనం కుంకుమను అస్సలు వాడకూడదు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది విభూతి. కాబట్టి ఆ రూపాయి బిల్లపై కొంచెం విభూతిని మరియు గంధాన్ని సమర్పించాలి. శివలింగం మీ ఇంట్లో ఉంటే ఆ లింగానికి కూడా విభూతితో అలంకరణ చేయాలి లేదా గంధాన్ని పూయాలి. గంధం శీతలాన్ని ఇస్తుంది, విభూతి జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ రెండు ధనస్సు రాశి వారి మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరం.
నాణాన్ని ఉంచిన తర్వాత మీ కుడి చేతి బొటను మధ్య వేలు మరియు ఉంగరపు వేలు సహాయంతో కొన్ని తెల్లటి అక్షింతలను తీసుకోవాలి. సాధారణంగా పూజల్లో పసుపు అక్షింతలు వాడుతూ ఉంటారు, కానీ శివుని అనుగ్రహం కోసం, శాంతి కోసం తెల్లటి అక్షింతలు వాడడం అత్యుత్తమం. ఈ తెల్లటి అక్షింతలను ఈ రూపాయి బిళ్ళపై ఒక్కొక్కటిగా వేస్తూ ఓం నమ శివాయ అనే మహామంత్రాన్ని జపించాలి. ఈ జపం 108 సార్లు చేయడం వల్ల ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఈ రూపాయి బిళ్ళని ఇప్పుడు మీరు సాక్షాత్తు శివస్వరూపంగా లేదా శివపార్వతుల ఆశీస్సులతో నిండిన ఒక యంత్రంగా భావించాలి. తెల్లటి అక్షంతలు అంటే అఖండమైన ధాన్యపు గింజలు. ఇవి మీ జీవితంలో లోటు లేని సంపదను సూచిస్తాయి. ధనస్సు రాశి వారి పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో ఉండాలి. పూజ ముగిసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను అదే తమలపాకుతో పాటు శివుని పాదాల దగ్గర మొత్తం ఉంచాలి. మరుసటి రోజు ఉదయం స్నానాధికాలు ముగించుకున్నాక ఆ రూపాయి బిళ్ళను అక్షింతలతో కొన్ని తీసుకుని ఒక ఎర్రటి లేదా తెల్లటి పట్టు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రపరచుకోవాలి. ఈ నాణెం మీ దగ్గర ఉన్నంత కాలం అది ఒక అయస్కాంతంలో ధనాన్ని ఆకర్షిస్తుంది. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా ధనస్సు రాశి వారు తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విభూతి మరియు గంధంతో చేసిన పూజ వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ధనస్సు రాశి వారికి ఉండే అతిపెద్ద శత్రువు వారిలోని అతిగా ఆలోచించే తత్వం. శివనామ స్మరణ వల్ల మనసు నిశ్చలమవుతుంది. ఉగాది రోజుని పరిహారం చేయడం వల్ల మీ పితృదోషాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే శివుడు కాశీ విశ్వనాథుడు. ఆయన్ని ఆరాధించడం వల్ల వంశపారపర్యంగా వస్తున్న దోషాలు కూడా హరిస్తాయి. ధనస్సు రాశి వారు మట్టిలో మాణిక్యాల వంటి వారు. ఈ చిన్న పరిహారం వారిని ప్రపంచానికి వెలుగులోకి తీసుకొస్తుంది. విద్యార్థులు ఈ పరిహారం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. పట్టిందల్లా బంగారం కావాలంటే దైవ కృప తప్పనిసరి. ఈ ఉగాది మీకు ఆ కృపను అందించడానికి సిద్ధంగా ఉంది. ఎంతోమంది ధనస్సు రాశి వారు ఇల్లు కట్టుకోవాలని లేదా స్థలాలు కొనాలని ఆశపడుతుంటారు, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల అది సాధ్యపడదు. ఈ రూపాయి బిళ్ళ పరిహారం ద్వారా మీకు ఆ కళ నెరవేరి మార్గాలు సుగమం అవుతాయి. బోలా శంకరుడు మనస్సు కరిగితే కొండంత కష్టాన్ని కూడా ఇసుక రేణువంత చేస్తాడు. మీరు ఇన్నాళ్ళు అనుభవించిన నరకం ముగిసిపోయే సమయం దగ్గర పడింది. ధనస్సు రాశి వారు ఎప్పుడు ఇతరుల సహాయం కోసం ఎదురు చూడరు. తామే 10 మందికి సహాయం చేయాలని కోరుకుంటారు. అటువంటి గొప్ప మనసు ఉన్న మీకు శివుడు తప్పక తోడుంటాడు. ఉగాది రోజున ఈ పూజను ఆచరించడం వల్ల కలిగే ఫలితం వర్ణనాతీతం. పరిహారంలో భాగంగా మీరు వాడే అక్షంతలు విరగకుండా చూసుకోండి. ఎందుకంటే విరిగిన అక్షంతలు పూజకు పనికిరావు. తెల్లటి అక్షంతలు చంద్రుడికి ప్రతీక. శివుడు చంద్రుడిని శిరస్సును ధరించాడు కాబట్టి పూజ వల్ల మీ జాతకంలో చంద్ర దోషాలుంటే అవి కూడా తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. మానసిక స్థిరత్వానికి ఈ పూజ ఒక దివ్య ఔషధం. విభూతిని నుదుటిన ధరించడం వల్ల నెగిటివ్ శక్తులు మీ దరి చేరవు. ఉగాది పర్వదినాన్ని మీరు చేసే ఈ చిన్న క్రతువు మీ జీవితంలో రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది. ఎవరికి ఏ హాని చేయని మీ గుణమే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో త్యాగాలు చేసి బాధ్యతలు మోసిన మీకు ఇకపై మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి అపారమైనది. నమ్మకంతో చేసే ఏ చిన్న పని అయినా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉగాది అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయం కలిగించేది. ధనస్సు రాశి వారి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ పరిహారాన్ని స్కిప్ చేయకుండా, అశ్రద్ధ చేయకుండా పాటించండి. మీ జీవితంలో మీరు కోరుకున్న స్థానానికి చేరుకోవడానికి, సమాజంలో మంచి గుర్తింపు పొందడానికి ఈ పూజ దోహదపడుతుంది. మట్టిలో మాణిక్యాలు లాంటివ ధనస్సు రాశి వారి వెలుగులోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు పడ్డ కష్టాలన్నీ వెన్నెలా కరిగిపోవాలంటే ఆ బోలా శంకరుని శరణు వేడడమే ఏకైక మార్గం. ఆ స్వామి అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఈ ఉగాదిలోపు ఈ చిన్న పనిని పూర్తి చేసి మీ జీవితంలో వస్తున్న మార్పులను గమనించండి. మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలని, ఆర్థికంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఈ ఉగాది మీకు అన్ని విధాలా కలిసి రావాలి. భక్తితో ఏ పని చేసినా భగవంతుడు మెచ్చుకుంటాడు. మీ మనసులోని కోరికలను ఆ పరమేశ్వరుడికి విన్నవించుకోండి. నిశ్చలమైన మనస్సుతో ఎటువంటి స్వార్థం లేకుండా ఈ పూజను నిర్వహిస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ ఉగాది ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు, పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని శివలింగం ముందు చేస్తే సత్వర ఫలితాలు పొందుతారు. ఇది కేవలం మాటలు కాదు, పూర్వీకుల నుండి అందుతున్న ఒక రహస్య ఆధ్యాత్మిక పరిహారం. దీనిని పాటించి మీ దారిద్ర్యాన్ని పారదోలండి. ఆ పరమశివుడి ఆశీస్సులు ధనుస్సు రాశి వారిపై ఎల్లప్పుడూ ఉండాలని, వారు సకల సౌఖ్యాలతో తులతూగాలని ఆశిద్దాం. ఈ పూజ మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే అక్కడ మీకు ఎదురులేని శక్తి లభిస్తుంది. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అంతటి ప్రభావం ఈ పరిహారానికి ఉంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈ ఉగాది మీ తలరాత్రి మార్చి అద్భుత రాత్రి కాబోతుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే పూజలో వాడే అక్షంతలు పవిత్రతకు మరియు శాంతికి సంకేతం.
శివలింగానికి అలంకరించే విభూది మీ నుదుటిన కూడా ధరించండి. అది మీకు రక్షణ కవచంలో పనిచేస్తుంది. ధనస్సు రాశి వారికి ఉన్న మానసిక ఆందోళనలు ఈ విభూతి వల్ల తొలగిపోతాయి. రూపాయి బిళ్ళను లక్ష్మి అంశగా భావించి శివుని పాదాల వద్ద ఉంచడం వల్ల శివపార్వతుల యొక్క అనుగ్రహం ఒక్కసారిగా లభిస్తుంది. జీవితంలో ఎంతటి కటిక పేదరికంలో ఉన్న సరే ఈ పరిహారం ఆ స్థితిని మార్చి ధనవంతులుగా చేసే శక్తిని కలిగి ఉంటుంది. ధనస్సు రాశి వారు తమ గంభీర స్వభావాన్ని వదిలి ఆ పరమేశ్వరుడి ముందు పసిపిల్లల్లా మారి తమ బాధలను చెప్పుకుంటే ఆయన తప్పకుండా వింటాడు. ఈ ప్రపంచంలో శివుని నమ్ముకున్న వారు ఎవ్వరూ చెడిపోయినట్లుగా చరిత్రలో లేదు. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి శివుడి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. శివ పరివారాన్ని పూజించడం వల్ల ఈ రాశి వారికి రెట్టింపు ఫలితాలు వస్తాయి. మీరు మీ జీవితంలో ఎన్నో పూజలు చేసి ఉండొచ్చు, ఎన్నో దేవాలయాలు దర్శించి ఉండవచ్చు. కానీ ఈ ఉగాది నాడు మీ ఇంటిలోనే మీరు చేసుకునే చిన్న రూపాయి బిళ్ళ పూజ ఇచ్చే ఫలితం అమోఘం. ధనస్సు రాశి వారి జాతక చక్రంలో ఉన్న ప్రతికూల గ్రహాల ప్రభావాన్ని తగ్గించి అనుకూలతను పెంచడానికి ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. మీరు చేసే ఈ పని వల్ల మీ కుటుంబం మొత్తం ప్రయోజనం పొందుతుంది. పిల్లల చదువులు బాగుంటాయి, ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. శివయ్య అనుగ్రహం లభిస్తే ఇక మీకు తిరుగు ఉండదు. కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా పూర్తి విశ్వాసంతో ఈ చిన్న పనిని పూర్తి చేయండి. ఆ దేవదేవుడి కరుణ కటాక్షాలు మీకు అండగా ఉంటాయి. మీ భక్తి, మీ శ్రద్ధ, మీ నిశ్చయం మిమ్మల్ని కాపాడతాయి. ఉగాది రోజుని పరిహారం చేసేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి. వీలైతే శివ పంచాక్షరి మంత్రాన్ని రోజంతా జపిస్తూ ఉండండి. ధనస్సు రాశి వారికి ఈ ఉగాది ఒక అద్భుతమైన మలుపు కాబోతుంది. ఈ పరిహారాన్ని మీరు పాటించడమే కాకుండా కష్టాల్లో ఉన్న మీ మిత్రులకు కూడా తెలియజేస్తే ఆ పుణ్యం మీకు తోడవుతుంది. భగవంతుడు మనకు ఎప్పుడు మనం చేసే సహాయం కంటే 4 ఇంతలు ఎక్కువ సహాయం చేస్తాడు. నమ్మండి, ఆచరించండి, ఫలితాన్ని పొందండి. ఆ పరమేశ్వరుడు మీ కష్టాలను తీర్చి మీ జీవితాన్ని సుభిక్షం చేస్తాడు. ధనస్సు రాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. దీన్ని భక్తితో వినియోగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే హైప్ని ప్రెస్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.